రైట్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరింత విశ్లేషణ మనం చూద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు పవన్ మల్లాది గారు, టీపీసీసీ సీనియర్ లీడర్, ఉప్పాల లక్ష్మణ్ గారు, పొలిటికల్ అనలిస్ట్. ఇద్దరికి నమస్కారం అండి. ఉప్పాల లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు, ఈ విజయాన్ని మనం ఎలా చూడాలి? బీజేపీకి 27 ఏళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో ఇంకా బీజేపీకి తిరుగు లేదు, మేము తిరుగులేని శక్తిగా ఎదిగాము అని బీజేపీ చెప్పుకోవటానికి ఒక బలం చేకూరింది. మనం ఈ విజయాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ అంటే సర్వేలు అన్ని కూడా బీజేపీ గెలుస్తుంది అని, అలాగే మాలాంటి వాళ్ళు కూడా బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం బీజేపీ రావటానికి ఇట్లా వైఫల్యం ఏముంది? కేవలం అవినీతి, దౌర్జన్యాలు ఇవి ప్రధానంగా పనిచేసాయి. అక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క లోకల్ లీడర్స్ గల్లీ గల్లీలలో చేసిన దౌర్జన్యాలు, అలాగే పై స్థాయిలో జరిగినటువంటి అవినీతి, లిక్కర్ స్కామ్ ప్రధానంగా. మరి లిక్కర్ తీసుకునేవాడు కూడా ఆ స్కామ్ను అంగీకరించలేదు. అంగీకరిస్తాడా అలాంటి స్కామ్? లిక్కర్ తీసుకునేవాడు కూడా అంగీకరించాడు. అలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు అవినీతికి వ్యతిరేక పోరాట ఉద్యమంలో పాల్గొన్న కేజ్రీవాల్ స్వార్థం లేకుండా రాజకీయ అవినీతి మీద పోరాటం చేస్తూ వస్తూ ఉంటే అతను ఒక మంచి కార్యకర్త, సోషలిస్ట్ భావాల గల వ్యక్తిగా మనం భావించవచ్చు. ఏమైపోయింది? స్వార్థం పోయి రాజకీయ పార్టీని పెట్టేశాడు. ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయినా కూడా, ఇంక్లూడింగ్ బీజేపీ కూడా నేను చెప్తాను, అవినీతి రహిత పరిపాలన అన్నది ప్రస్తుత సమాజంలో ఈ డెమోక్రటిక్ కంట్రీలో సాధ్యమనేది కానే కాదు. ఎక్కడో చోట ఏదో ఒక రకంగా జరుగుతూనే ఉంటాయి. తాను జనానికి ఆ విధంగా చెప్పి ఉద్యమంలో పాల్గొన్న అన్నగారితో పాల్గొని మీ స్వార్థంతో పార్టీ పెట్టి, సరే మొదటి 5 సంవత్సరాలు నమ్మారు జనాలు, పరిపాలన బాగానే చేస్తున్నాడు, గల్లీ గల్లీకి వెళ్ళాము, స్లమ్స్ ఏరియాల్లో కొంత అభివృద్ధి చూపించావు. సెకండ్ పార్ట్ వచ్చేసరికి అవినీతిలో కూలిపోయి, ఇప్పుడు ఇది ఈ లిక్కర్ ఒకటే కదా. ఇవాళ ఎందుకు లెఫ్టినెంట్ గవర్నరు ఆల్ అడ్మినిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ అన్నిటికీ కూడా లెటర్ పంపడింది దాకా. అవునండి. ఎవ్వరు కూడా అధికారులు ఫైళ్ళు ఓపెన్ చేయకూడదు, అన్ని క్లోజ్ చేసి పెట్టి ఉంచండి, ఈవెన్ డిజిటల్ ఫైల్స్ కూడా. అంటే అర్థమవుతున్నదా? గత 10 సంవత్సరాలుగా వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అవినీతిని బయటికి తీయకుండా తొక్కిపెట్టినటువంటి సంఘటనలు అక్కడ ఉన్నాయి అన్నది క్లియర్గా అర్థమవుతున్నది కదా. ఎందుకు ప్రజారంజకంగా పరిపాలన చేసి అవినీతి లేకుండా చేసి ఉంటే ఇవాళ ఫైల్ అన్ని మీరు ఓపెన్ చేయకండి, అలాగే ఉంటుంది అలాగే పెట్టండి ఎందుకన్నారు? ఎందుకు ఆదేశాలు జారీ చేశారు అంటే ఖచ్చితంగా బయటకు వస్తారు. ఒక 6 నెలల లోపల ఎవరకు ఎంత అవినీతికి పాల్పడ్డారో, ఎలాంటి దుర్మార్గమైన పనులు చేశారో, ఇప్పుడు ప్రజలు కూడా ఎలా ఉంటారు? వాళ్ళ ఆస్తులు లాక్కుంటేనో, వాళ్ళని బెదిరిస్తూ ఉంటేనో, లేకపోతే చిన్న కొట్టు పెట్టుకొని బతుకుతుంటే వాడు సాయంత్రం అయితేనే మనకి మామూలు ఇవ్వాలంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వస్తారు, సమాజంలో అంగీకరించరు, ఫిర్యాదు కూడా చేస్తారు, అన్ని విషయాలు బయటకు వస్తాయి. మూడో అంశం ఏం జరిగిందంటే, అందరూ అంటే ఇంక్లూడింగ్ కొంతమంది బీజేపీ నాయకులు కూడా ఏం భావించారు అంటే, ముస్లిం మైనార్టీలు మనకు ఓటే వేయరు అని భావించారు. అవును, అది తప్పు. ముస్లిం మైనార్టీ వర్గాలు కూడా, నేను కొన్ని ఎలక్షన్స్ లో ఉత్తరప్రదేశ్ లేకపోతే మహారాష్ట్ర నేను వెళ్ళి మాట్లాడి వచ్చినటువంటి వ్యక్తిని, మైనార్టీలను ప్రత్యేకించి, అంత వ్యతిరేకత ఇవాళ వాళ్ళలో లేదు. ఎందుకు లేదు అంటే ఏం జరిగింది చెప్పండి? మైనార్టీలకు, ముస్లిం మైనార్టీలకు బీజేపీ ఏమైనా వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏమైనా అన్యాయం చేశారా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏమైనా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది ఏమి లేదు కదా. రెండోది సెక్యూరిటీ ఉంది వాళ్ళకు. సో
సో దాని వలన ఏమైపోయింది, ఈ ప్రభుత్వం వల్ల మనకైతే ఏమి నష్టం జరగటం లేదు అనేటువంటి భావన ఉన్నప్పుడు కొంతమంది అందులో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కానీ ఓట్లు వేశారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా 10 నియోజకవర్గాల్లో ఆ ప్రభావం లేకుండా బీజేపీ వాళ్ళు ఎలా గెలిచారు? ఖచ్చితంగా ఓడిపోవాలి, గెలిచారు కదా. అంటే అక్కడ కొన్ని ముస్లిం మైనార్టీ ఓట్లు కూడా బీజేపీకి పడ్డాయని దాని అర్థం. సో ఇలాంటి పరిస్థితుల్లో మన కాంగ్రెస్ గురించి నేనేం చెప్పుకోదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళు విడిగా పోటీ చేశారు. కలిసి పోటీ చేసి ఉంటే కాస్త ఆపుకు కాంగ్రెస్ కు కొంత రిజల్ట్ వచ్చి ఉండేది. పర్సెంటేజ్ మనకు కనిపిస్తున్నది కదా, 6% దాకా కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలిపోయాయి అన్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు 7 నుంచి 8% తగ్గాయి. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి తగ్గినప్పుడు ఈ 6% యాడ్ అయితే కొంచెం బెటర్ అయ్యేది కదా. కాకపోతే ఏమైపోయింది, అంటే లక్ష్మణ్ గారు మన దేశంలోనే ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అంటే ఖాతా కూడా తెరవని ఇంత దీన స్థితిలో ఉండటానికి ఏంటండి కారణం? అక్కడ జనం ఆల్టర్నేటివ్ కావాలని కోరుకున్నారమ్మ. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలని జనం అనుకుంటే ఎక్కడైనా చూడండి ఆల్టర్నేటివ్ చూస్తారు, నెక్స్ట్ ఏ పార్టీకి. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ గా కనిపించలేదు, బీజేపీ. మీరు అన్నట్టు ఆల్టర్నేట్ కనిపించకపోయినా కూడా జస్ట్ ఒక దేశంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీని అంత ఘోరంగా అంటే ఒక 2-3 సీట్లు కూడా ఇవ్వకుండా అంత ఘోరమైన ఓటమి చవిచూడటానికి అంటే ఎందుకని కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ గారు ఇన్ని ఓటములు చూస్తున్నా కూడా కొంచెం కూడా ఫోకస్ చేయకపోవటానికి రీజన్ ఏంటి? అట్లీస్ట్ 1-2 సీట్లు ఉంటే అసెంబ్లీలో మన గళం వినిపించవచ్చు అన్న ఇది కూడా లేకుండా ఎందుకని ఇంత ఘోర ఓటమి? అది వాళ్ళు సమీక్ష చేసుకోవాలి. నేను చెప్పేది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ కాదు అనుకున్నప్పుడు ఓటు వేసిన ప్రయోజనం ఉండదని ఓటర్ భావిస్తారు. అవసరం లేదు వీళ్ళకి వేసిన ప్రయోజనం ఉండదు అని ఒకటి. రెండోది కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా కూడా పోనీ రాబోయే ఏ ఎన్నికల్లోనైనా కూడా విశ్వాసం కలిగించే విధంగా ఓటర్లను ప్రభావితం చేయాలి. అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? చేయటం లేదు, దుబారాగా మాట్లాడుతున్నారు అనవసర విషయాలన్నీ కూడా. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం లేదు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఇంతకాలం పొత్తు పెట్టుకొని వాళ్ళ అవినీతి గురించి ఏ రోజు మాట్లాడకుండా ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత పొత్తు పొసగలేదని సపరేట్ గా పోటీ చేస్తే ఎలా ప్రజలు అంగీకరిస్తారు? అక్కడ ప్రధానంగా ప్రజలు అది అవినీతి దౌర్జన్యాల ప్రభుత్వం అని ఆలోచించారు కాబట్టి ఆల్టర్నేట్ ఆలోచించినప్పుడు ఇలా పాత్ర ఏముంది అందులో? ఏమైనా కేజ్రీవాల్ అవినీతి గురించి ఎప్పుడన్నా మాట్లాడారా? లేదు కదా. ఇప్పుడు కేజ్రీవాల్ ఏమంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఇలా పార్టీని బీజేపీని గెలిపించింది అని చెప్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. ఎందుకు? మాతో కలవలేదు, వాళ్ళు సహకరించారు ఇండైరెక్ట్ గా. అలాగే ఎంఐఎం కూడా వాళ్ళను ఆ 2 పార్టీలు కలిపి ఇవాళ బీజేపీ గెలవడానికి కారణం. ఎందుకు పొత్తు వద్దనుకున్నారు అంటే అక్కడ అవినీతి ముద్ర పడి కేజ్రీవాల్ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు, ఆయన మంత్రివర్గం అందరూ కూడా అని వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం వలన ఇంకా నష్టమే తప్ప లాభం ఉండదు మన పార్టీకి అని భావించే కదా దూరం అయ్యారు. ఓకే లక్ష్మణ్ గారు, అది ఓకేనండి, నిజంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవటం మూలంగా నష్టమే. కానీ ఇక్కడ ఆప్ చూస్తే 23 సీట్లు గెలుచుకుంది. ఎంత అవినీతి ఉన్నా కూడా 2-3 సీట్లు కూడా కాంగ్రెస్కు రాలేదు మనకి. అంటే ఆపుకి 23 సీట్లు గెలుచుకుంది అంటే ఇక్కడ అవినీతిలో కూరుకుపోయింది ఎవరు? అంటే 1-2 సీట్లు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉండిపోయింది కదా. ఒకసారి మనం పవన్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు వస్తున్నాం. పవన్ గారు నమస్కారం. నమస్కారం పవన్ గారు. ఏంటండి ఖాతా కూడా తెరవలేదు మీరు? అంటే అసెంబ్లీలో కొంచెం మీ గళం విప్పటానికి కూడా అవకాశం లేకుండా ఎందుకు ఇంత ఘోర వైఫల్యానికి రీజన్ ఏంటండి? కొంచెం ఇబ్బందికరంగానే ఉంది పరిస్థితులు చూసాం ఢిల్లీ ఎలక్షన్స్ లో. అయితే ఫెయిల్యూర్ని అంగీకరించాలి, విజయం చెందిన వాళ్ళకి ధన్యవాదాలు తెలపడం కంపల్సరీ. కాకపోతే కొన్ని విషయాలను మనం డిస్కస్ చేయాలి. ఇప్పుడున్నటువంటి సన్నివేశం బీజేపీ పార్టీ
భారతదేశంలో ఎన్నికలు గెలవడం అనే ఒక ప్రక్రియనే వాళ్ళు పెట్టుకున్నారు. ఎన్నికలు గెలవడం అనేది వాళ్ళకు ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం, వాళ్ళ జెండా ఓన్లీ ఎన్నికలు గెలవడం. ఎన్నికలు గెలవడం తప్ప వాళ్ళు ప్రజలకు చేసేటువంటి మంచి ఏం లేదు. ఓకే, కాంగ్రెస్ పార్టీకి ఉన్న మెయిన్ ఎజెండా ప్రజా పోరాటాలు చేయడం, ప్రజల కోసం పోరాటాలు చేయడం, ప్రభుత్వాలను నిలదీయడం మా ఎజెండా అయిపోయింది. కానీ ఎన్నికలు గెలవడం అనేది మాకు సెకండ్ టు థర్డ్ ప్రయారిటీ లాగా అవుతాం. ఇప్పుడు వారు ఇంతకుముందు చెప్పినట్టు, లక్ష్మణ్ గారు చెప్పినట్టు, విశ్వాసం కల్పించకపోవడం, దుబారాగా మాట్లాడడం. విశ్వాసం కల్పించడం అంటే కన్విన్స్ అండ్ కమ్యూనికేట్ చేయడం. విశ్వాసం కల్పించడం అనేది చాలా పెద్ద మాట. ఒక ఓటరు నిన్ను నమ్మి నీకు ఓటేయాలి అంటే వాడికి మనం విశ్వాసం కల్పించాలి. రేపు నువ్వు నాకు ఓటేస్తే రేపు నీకోసం నేను నిలబడతా, నీకోసం నేను పోరాటం చేస్తా, నేను అవినీతి చేయను, రాజకీయాలను నా యొక్క ప్రొఫెషన్గా పెట్టుకొని నేను ఒక విజన్తో రాజకీయాలకు ప్రోగ్రెసివ్ థింకర్గా వచ్చానని చెప్పగలిగేటువంటి లీడర్స్ కావాలి. రెండో పాయింట్ ఏంటంటే, బీజేపీ పార్టీ మొన్న 2025కి సంబంధించి బిల్, మన బడ్జెట్ ప్రవేశం, కరెక్ట్గా బడ్జెట్ ఢిల్లీ ఎలక్షన్స్ ముందర రావడం, బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు సంపాదించిన వారికి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండదు అని వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టారు. మీరు ఢిల్లీని కనుక చూస్తే, ఢిల్లీ భౌగోళిక స్వరూపాన్ని కనుక చూస్తే, ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు మ్యాక్సిమం మధ్యతరగతి ప్రజలు. మధ్యతరగతి ప్రజలకు 4 పైసలు సేవ్ చేస్తున్నాము అంటే వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు టిల్ట్ అవుతారు. సో పెద్ద మార్పు చూడండి. అంటే బీజేపీ పార్టీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ని రిలీజ్ చేసింది అంటారు. బడ్జెట్ని రిలీజ్ చేసింది. ఓకే. రెండో విషయము, దగ్గర వీళ్ళు ఒక 20 పథకాలు ఈసారి బీజేపీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని బీజేపీ మేనిఫెస్టోలో సంరక్షిత్ ఢిల్లీ అని ఒకటి పెట్టారు. ఓకే. దీంట్లో గరీబీ కళ్యాణ్, గుడ్ గవర్నమెంట్స్, మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్ ఢిల్లీ, అచీవ్మెంట్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, సంకల్ప్ విజిట్ ఢిల్లీ, ఇట్లా చాలా వీళ్ళు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఇన్ ఢిల్లీ, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్, ఇవన్నీ. సో 3 విషయాలు ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, కేజ్రీవాల్ గారి ఓటమి, ఆప్ పార్టీ ఓటమి. చీపురు పట్టుకొని సమాజాన్ని క్లీన్ చేస్తాను వచ్చినటువంటి కేజ్రీవాల్ గారు మొట్టమొదటిసారిగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దే హ్యావ్ గాట్ స్కూల్స్, మంచి ఎడ్యుకేషన్, తర్వాత మొహల్లా క్లినిక్, ఈ 2 బాగా ఫస్ట్ టర్మ్ బాగా హిట్ అయిపోయింది. రెండో టర్మ్ వచ్చే వరకు పాపం వాళ్ళ దరిద్రానికి బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల పార్టీ అక్కడ దుకాణం పెట్టడం, వాళ్ళతో స్నేహితం చేయడం, వాళ్ళ నెత్తిన చేయబెట్టడం, వాళ్ళ నిండా ముంచారు. ఇవాళ బీజేపీ విజయానికి పరోక్షంగా సహకరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ నెత్తిన చేయబెట్టగానే కల్వకుంట్లతో స్నేహితం కాటికి దారి తీసింది. అందుకేనా అండి తెలంగాణలో బీజేపీ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు? అదే బీఆర్ఎస్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ బీఆర్ఎస్ వాళ్ళు సంబరాలు చేసుకునేది అందుకే. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మీకు ఇప్పుడు చెప్పకనే చెప్పారనమాట. ఆబ్వియస్లీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కదమ్మా, దాంట్లో ఇంకా వేరే ఉంది. బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడన్నా బీజేపీ పార్టీ చేసేటువంటి వాటి మీద ఎక్కడన్నా మాట్లాడిందా? ఫస్ట్ టీఆర్ఎస్ ఉంది కదా, టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి పార్టీ, మేము నేషనల్ పార్టీ అని వాళ్ళు పెద్ద బిల్డింగ్ కూడా కట్టారు కదా ఢిల్లీలో, పార్టీ ఆఫీసు. మరి ఎందుకు కంటెస్ట్ చేయలేదో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. మరి బీఆర్ఎస్ పార్టీ కనుక ఇవాళ కంటెస్ట్ చేస్తుంటే అక్కడ డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ మొత్తం సీట్లలో గెలిచి, వాళ్ళకి అక్కడ కంటెస్ట్ చేయకపోవడానికి కారణం ఏందనేది మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కవిత గారు చెప్పాలి. కాకపోతే కవిత గారితో స్నేహితం అనేది ఆ పార్టీ తుడిచిపెట్టుకోపోవడానికి మొదటి కారణం. రెండోది, కాంగ్రెస్ పార్టీతో కనుక ఒకవేళ వాళ్ళు కనుక పొత్తుకు పోయింటే ఇవాళ కొన్ని సీట్లు ఇంకా మెజారిటీ వచ్చేదేమో. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందే మనం చూస్తున్నాం 7% కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెరిగింది, వచ్చింది. అవును. అయితే ఇప్పుడు మేము కూడా ఈ అంటే దీని నుంచి మీరు ఇంతకుముందు అడిగినటువంటి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకున్నట్లేదు అని మీరు ఒక ప్రశ్న. అవునండి, హర్యానాలో జస్ట్ ఎడ్జ్లోనే మీరు ఓడిపోయారు. అయినా కూడా అంటే ఇంకా ఇప్పుడు ఢిల్లీ మీదే కాన్సన్ట్రేట్ చేయాల్సింది, మినిమం సీట్స్ కూడా ఎందుకని
కొంచెం కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు అంటే మీరు అన్నట్టు ఓకే వాళ్ళు సెంట్రల్లో ఉన్నారు అన్నీ ఓకేనండి. ఇప్పుడు ఆప్కి కూడా అవినీతి మరకలు అంటాయి, అయినా కూడా ఆప్ ఈజీగా 23 సీట్స్ సాధించగలిగింది. ఓకే ఆప్తో మీరు కలిస్తే అవినీతి మరకలు మీకు కూడా ఎక్కడ అంటుతాయో ఏంటో అని కాస్త భయపడి కాంగ్రెస్ వాళ్ళు పొత్తు పెట్టుకోలేదు. కానీ ఇక్కడ ఆప్ కంటే మీరు కాంగ్రెస్ వాళ్ళు పొత్తుకు ఓకే అన్నారు కానీ ఆప్ వాళ్ళు పొత్తు పెట్టుకోలేదు. ఓకే ఆప్ వాళ్ళు అంటే ఆప్ వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మట్లేదు, ప్రజలే కాదండోయ్ అవినీతి మరకలు. ఆప్ వాళ్ళు మమ్మల్ని నమ్మలేదు కానీ వాళ్ళను ప్రజలు కూడా నమ్మలేదు. సో పాయింట్ ఏంటంటే అమ్మా, ఫెయిల్యూర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా కొంత నేర్చుకోవాల్సినటువంటి అవసరం. కాకపోతే ఇక్కడ ఓవరాల్ గా చూస్తే ఒక అజెండా ఏంటంటే ఎన్నికలు గెలవడమే బీజేపీ పార్టీ అజెండా, మేము పోరాటం చేయడమే మా అజెండా లాగా అవుతుంది. సో ఒక పార్టీ ఒక పొలిటికల్ పార్టీ యొక్క ముఖ్య అజెండా, ఏ పార్టీ అయినా కానీ ఒక పొలిటికల్ పార్టీ యొక్క ముఖ్య అజెండా ఏంటంటే ఎలక్షన్స్ గెలవడం. ఎలక్షన్ ఇస్ అ మ్యాండేట్. ఇవాళ పవన్ నిలబడితే పవన్కి ఎందుకు ఓటేయాలి అంటే పవన్ కన్విన్స్ చేయగలుగుతాడు, కమ్యూనికేట్ చేసుకోగలుగుతాడు, నిజాయితీగా నిలబడగలుగుతాడు, ఫోకస్గా ఉండగలుగుతాడు, ప్రోగ్రెసివ్గా ఉండగలుగుతాడు, అత్యాచారాలు దౌర్జన్యాలు లేకుండా సమాజాన్ని సమతుల్యంగా చూడగలుగుతాడు, ప్రజలకు రావాల్సినటువంటి వాటిని ప్రజల తరఫున పోరాటం చేసి తీసుకొచ్చేయగలుగుతాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలుగుతాడు. కాకపోతే మా అజెండానేమో ఎలక్షన్స్ గెలవడం కాకుండా అయిపోయింది, వాళ్ళ అజెండానేమో ఎలక్షన్స్ గెలవడమే వాళ్ళ అజెండా అయిపోయింది. అయితే దీనికి ఏంటంటే ముఖ్యంగా నేను చాలాసార్లు మా పార్టీలో కూడా చాలా రకాలుగా అంశాలు వచ్చినప్పుడు నేను కంపల్సరీగా స్ట్రెస్ చేసి చెప్తా ఉంటాను, బూత్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజులలో పర్సన్ టు పర్సన్ కౌన్సిలింగ్ చేయాలి, వెళ్ళాలి, మన పథకాలు చెప్పాలి అనేది ఒక అంశం నేను బాగా స్ట్రెస్ చేస్తూ ఉంటాను. దాని మీద మేము చాలా ఇంప్రూవైజ్ కావాల్సినటువంటి అవసరం. అజెండాలు తీసుకొని వాటి మీద పోరాటాలు చేయడం, అజెండా తీసుకొని పోరాటం చేయడం ఒక ఎత్తు అయితే, ఎలక్షన్కి తీసుకొని వెళ్ళి ఎలక్షన్లో కన్విన్స్ చేయడం, విశ్వాసం కల్పించడం అనేది రెండో ఎత్తు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ కొంచెం వెనుకబడి ఉందనే విషయాన్ని నేను మాత్రం కంప్లీట్గా అగ్రీకరిస్తాను. కానీ ఆర్ఎస్ఎస్ ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక 6 నెలల ముందు వెళ్ళడం, అక్కడ ప్రతి బూత్లో కూర్చోవడం, ప్రతి బూత్లో ఉన్నటువంటి కార్యకర్తలతో కలిసి వాళ్ళు ఇంటింటికి పోయి ఓటర్తో కన్విన్స్ చేయడం, ఓటర్కి బీజేపీ పార్టీకి ఓటేసేటట్టు కన్విన్స్ చేసుకొని మలుచుకోవడం, కరెక్ట్గా టైంకి మేనిఫెస్టో ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోవడం, ఆ మేనిఫెస్టోని కింది దానికి తీసుకుపోవడానికి మళ్ళీ నాయకులంతా దిగి దానికి కావాల్సినటువంటి ర్యాలీలు, మొహల్లా కార్నర్ మీటింగ్స్ పెట్టుకోవడం, ఇట్లా వాళ్ళు ఒక ప్లాన్డ్గా ఒక ప్రాజెక్ట్ చేసినట్టుగా చేసుకుంటా పోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ వాళ్ళు గెలుస్తూ ఉన్నారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుంది అంటే బూత్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్, ఓటర్ మేనేజ్మెంట్, ఓటర్ లిస్ట్ చూసుకోకపోవడం, సరైనటువంటి మేనిఫెస్టోలు లేకపోవడం, ఆ మేనిఫెస్టోని కిందికి తీసుకోకపోవడం, ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియాను, సోషల్ మీడియాను, ట్విట్టర్ని వేదికగా మాట్లాడకపోవడం, రైట్ డిబేట్స్ చేయకపోవడం, ప్రజలను కన్విన్స్ చేయకపోవడం, పెద్ద నాయకులు కరెక్ట్గా ప్రాపర్గా అజెండా తీసుకొని లేకపోవడం, ఇవన్నీ కొంచెం కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడతాం. కానీ ప్రజలు మాత్రం ఒక విషయం ఏంటంటే బీజేపీ పార్టీ ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసి ఇవాళ ఎలక్షన్ గెలిచింది. నేనేమంటా అంటే ఇప్పుడు టీవీ డిబేట్లో నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా చెప్పేది ఏంటంటే, ఇదే బీజేపీ మళ్ళీ ఇంకో ఎలక్షన్ వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రేట్ స్లాబ్స్ పెంచుతుందా అంటే 12 లక్షల ఉన్న వాళ్ళ నుంచి 15 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, మన నెక్స్ట్ ఇయర్ ఇంకో ఎలక్షన్ వస్తుంది, అట్లా పెంచుకుంటూ పోతుందా ఒకటి. రెండోది, ఇంతవరకు మీరు చూసినట్టయితే బీజేపీ జనరల్గా ఈ పథకాలను ప్రకటించదు, కానీ మొట్టమొదటిసారిగా బీజేపీ పార్టీ కూడా 2500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 2500 రూపాయలు మహిళలకు ఇచ్చేటువంటి ప్రపోజల్ వాడు కూడా అడాప్ట్ చేసుకుని మహిళలకు 2000 అంటే ఇన్ని రోజులు ఉచితాల మీద మా మీద పడి ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ కూడా ఇవాళ ఉచితాలకు ప్రలోభాలు పెట్టడానికి సన్నిద్ధం అయిపోయి ఇవాళ బీజేపీ పార్టీ కూడా అదే సిద్ధాంతాన్ని అడాప్ట్ చేసుకుంది. ఇంతకుముందు నేను లక్ష్మణ్ గారి యొక్క ప్రెస్ మీట్ వింటా ఉండే. లక్ష్మణ్ గారు అంత పెద్ద నాయకుడు, ఎంపీ, రాజ్యసభ సభ్యులు, వారు ఎంత చిన్న నాయకుడిగా మాట్లాడుతున్నారంటే పార్టీలు గెలవడం ఓడడం మేమేం కాదనట్లేదు. ఎందుకంటే 2004 నుంచి 2014 యూపీఏ 1 యూపీఏ 2 గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే కేజ్రీవాల్ గారు, కిరణ్ బేడి గారు, తర్వాత అన్నా హజారే గారు కూర్చొని అవినీతి మొత్తం నల్ల డబ్బు అవినీతి అని అన్నా హజారే అయితే రోజు అక్కడ మంచనెక్కి రోజు కూర్చొని అక్కడ కూర్చొని ఏడ్చింది. తర్వాత అదే అవినీతి జరుగుతుంటే మరి అన్నా హజారే గారు మరి ఎక్కడ పోయి పండుకున్నో తెలియదు. అంటే ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ అవినీతి మీద మాట్లాడేటువంటి పార్టీ ఇవాళ అవినీతి నిజమైనటువంటి ఎజెండా అయితే మరి 23 సీట్లు కూడా గెలవదు. సో పార్టీలు వాళ్ళ యొక్క ముఖ చిత్రాన్ని కూడా మార్చుకుంటా ఉన్నాయి ఇవాళ బీజేపీ. అవునండి, అవును. ఇప్పుడు 12 ఏళ్ళు అసలు అవినీతి రహిత పార్టీగా
అవతరించిన ఆమ్ ఆద్మీ పార్టీ, అంటే ఇది ఒక సామాన్యుల పార్టీ అని అవతరించిన పార్టీ రోజు రోజుకి పరివర్తన చెందుతూ ఏ విధంగా వెళ్ళింది, ఇప్పుడు ఎంత ఘోరంగా చతికిలబడింది అనేది, అంటే సామాన్యుడు లేదు, ఎవరు లేదు, రాజకీయంలో ఎవరైనా కూరుకుపోవాల్సిందే అని నిరూపించారు కేజ్రీవాల్ గారు. మనతో పాటు రవికుమార్ గారు ఉన్నారండి. ఒకసారి పవన్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. రవికుమార్ గారు నమస్తే అండి. నమస్తే. కంగ్రాచులేషన్స్ అండి రవికుమార్ గారు. థ్యాంక్ యూ. ఏ అంశాలు కలిసి వచ్చాయి అంటే కేజ్రీవాల్ గారి మీద, ఆప్ మీద ఉన్న అవినీతి మరకలే మీకు ప్రధాన ఎజెండాగా మీరు ముందుకు వెళ్ళి చాలా బాగా సక్సెస్ అయ్యారు. 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో పాగా వేసి ఇంకా మాకు తిరుగులేదు, ఈ తిరుగులేని శక్తిగా మేము ఎదిగాము అని ఇంకొకసారి నిరూపించుకున్నారండి. అంటే రాజకీయాల మీద పవన్ గారు చెప్పినట్టు చాలా బాగా ఫోకస్ చేశారు, గెలవటం మీదే బాగా ఫోకస్ పెట్టారు, సక్సెస్ అవుతున్నారు. అయితే ఇంతకుముందు పవన్ గారు అనుకుంటా కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారంట. బీజేపీ అనేది కేవలం ఎన్నికలు గెలవడానికి మాత్రమే పనిచేస్తుంది అని అంటూ చెప్పుకుంటూ వచ్చారు ఆయన. మరి రాజకీయ పార్టీ అన్నాక వాళ్ళకు ఫైనల్ డెస్టినేషన్ ఎన్నికలే ఉంటాయి, ఎన్నికల్లో గెలవడమే ఉంటుంది కదా. ఫైనల్ డెస్టినేషన్ ఇంకేముంటుంది రాజకీయ పార్టీలకి? ఆయనకు కొంచెం అది అర్థం కాలేదు. అంటే ఆయన మాట్లాడుతుంటే నాకు అర్థం కాలేదు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో నాకు కొంచెం హాస్యాస్పదం అనిపించింది. అంటే మీరు అన్నట్టు నీతి కాదు అండి రవికుమార్ గారు, నీతి నిజాయితీగా వెళితే కుదరదు. రాజకీయ పార్టీలు అంటే గెలుపే ముఖ్యం, కరెక్టే పవన్ గారు. లేకపోతే సిపిఐ, సిపిఎం ఇలాంటి పార్టీలు ఎలా మూలన పడ్డాయో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అలానే మూలన పడే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ కొంచెం అవినీతి అక్రమాలు కొంచెం ఎక్కువగా చేశాయి. ఇప్పుడు రవికుమార్ గారు చెప్తున్నారు గెలవడమే ఎజెండా, అంతేనా రవికుమార్ గారు? చూడండి, ఎప్పుడైనా కానీ ఎలక్షన్లలో ప్రజలు గెలిపిస్తే రాజకీయ పార్టీలు గెలుస్తాయి, ప్రజలు గెలిపిస్తే రాజకీయ నాయకులు గెలుస్తారు. అంతేగాని గెలవడమే నేను ఎజెండా పెట్టుకున్నా అంటే ఇప్పుడు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ మిగతా పార్టీల అభ్యర్థులు నేను గెలవకూడదని చెప్పేసి నిలుచుంటారా ఎలక్షన్లలో? నేను గెలవలేను అని చెప్పేసి చెప్పుకుంటారా ప్రచారంలో? చెప్పుకుంటారు అన్నట్లు నాకు ఉండదు కదా. ఎవరైనా గెలవడానికే, ఎవరైనా కూడా తమ యొక్క వాదన వినిపిస్తారు. తాము అధికారం ఒకవేళ మాకు కల్పిస్తే మేము ఏం చేస్తాం అనేది చెప్పుకుంటారు. ప్రజలకు నచ్చితే, వీళ్ళు చెప్పింది, వీళ్ళ వాదన నచ్చితే, వీళ్ళ హామీలు నచ్చితే ప్రజలు వాళ్ళకు ఓట్లు వేస్తారు. వాళ్ళ చరిత్ర కూడా చూస్తారు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తారు, క్యాండిడేట్ బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తారు. చూసి అప్పుడు డిసిషన్ తీసుకుంటారు, ఈయనకు ఓటు వేయాలో వేయకూడదా అని చెప్పేసి. ఇప్పుడు అట్లంటే భారతీయ జనతా పార్టీ యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా అంతకుముందు జనసంఘ్ కావచ్చు, దాని తర్వాత భారతీయ జనతా పార్టీకి ఏర్పడినప్పటి నుంచి కావచ్చు అనేక సంవత్సరాలు ప్రతిపక్షంలోనే కూర్చుంది. మేము ఇద్దరు ఎంపీలతో మా పార్టీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు మేము దేశం మొత్తంలో కూడా అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతున్నాం. గెలవడమే కాదు, అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతున్నాము. అదేవిధంగా ఢిల్లీ పీఠం మీద కూడా మేము ఇప్పుడు గత 2 టర్మ్ 3 టర్మ్లు కూడా మేము గెలిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాము. అంటే దాని అర్థము బీజేపీ పార్టీ చేజిక్కించుకున్నట్టు కాదు. మేము చేసినటువంటి పనులు కావచ్చు, మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మేము పేద ప్రజలకు చేసినటువంటి సంక్షేమ పథకాల అమలు కావచ్చు, వీటన్నిటిని చూసి నచ్చి మెచ్చి మాకు ఓట్లు వేసి మళ్ళీ వాళ్ళు మమ్మల్ని అధికారంలో తెచ్చుకుంటున్నారు. ప్రజలు తెచ్చుకుంటున్నారు మమ్మల్ని, ప్రజలు మమ్మల్ని గెలిపించుకుంటున్నారు. మేము గెలవట్లేదు. మేము గెలవాలనుకుంటేనే గెలిచిపోము. ప్రజలు మమ్మల్ని గెలిపించుకోవాలనుకుంటున్నారు, ప్రజలు మాకు అధికారం ఇవ్వాలనుకుంటున్నారు. ప్రజలు మా యొక్క బ్యాక్గ్రౌండ్ చూశారు, మా రికార్డ్ చూశారు, మా యొక్క పాలన గత 10-15 సంవత్సరాల పాలన కావచ్చు, అంతకుముందు వాజ్పేయి గారి పరిపాలన కావచ్చు, మా పాలనతో అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన ఒక 50-60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనను బేరీజు వేసుకొని కంపేర్ చేసి అప్పుడు డిసిషన్ తీసుకుంటారు ఓటర్. కానీ ఓటర్ అంత ఈజీగా ఎవరు మేము గెలవాలనుకుంటున్నట్టు గెలిచేస్తారు, ఓటేసేస్తారు. ఓటర్ అంత ఈజీగా ఉండదు. ఇంకో విషయం, వైఫల్యాలు కూడా, కాంగ్రెస్ వైఫల్యాలు కూడా పవన్ గారు ప్రస్తావించారు కాబట్టి మంచిదే. ఇలాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. కాంగ్రెస్ ప్రతినిధులు కూడా డిబేట్లో వచ్చే వాళ్ళు కూడా మీలాగా మాట్లాడే వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. మీ వైఫల్యాలను మీరు చాలా స్పష్టంగా మీరు టీవీ ముందు మాట్లాడారు. అంటే నేనేమంటున్నా, తప్పులు తెలుసుకోవడం కూడా మంచిదే. తప్పులు తెలుసుకొని ఆ తప్పులు సరిదిద్దుకోవడం కూడా ఒక అవకాశంలాగా తీసుకొని ఆ తప్పులను సరిదిద్దుకుంటే దేశ ప్రజలు మిమ్మల్ని కూడా అది చేస్తారు, గౌరవిస్తారు, మీకు కూడా అవకాశం ఇస్తారు.
కానీ మీ నాయకులు తప్పుల్ని తెలుసుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఆ తప్పుల్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నారు. మీరు కేంద్రంలో అధికారంలో లేనప్పటికీ కూడా మీ దగ్గర కేవలం 50 ఎంపీలు కూడా లేనప్పుడు కూడా మా అలయన్స్ పార్టీలను హైజాక్ చేసే పనులు చేస్తారు మీరు. మీ బలం లేనప్పటికీ కూడా మీ రాజకీయం కేవలము అధికారంలో రావాలి, అధికారంలో మేము ఉండాలి అనే ఒక జిజ్ఞాసతో, ఒక దురాశతో మా అలయన్స్ పార్టీలను కూడా మీరు చిక్కించుకునే హైజాక్ చేసే పని చేశారు కదా. ఒక మహారాష్ట్ర కావచ్చు, మహారాష్ట్రలో శివసేనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా కర్ణాటకలో అంతకుముందు కుమారస్వామి గారికి తక్కువ సీట్లు వచ్చిన కుమారస్వామి గారికి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేయడం కావచ్చు. ఇట్లాంటివన్నీ చూస్తే ఎవరు అధికారం కోసం ఆరాటపడుతున్నది? కాంగ్రెస్ పార్టీయా, బీజేపీ పార్టీయా? ఎవరు అధికారం కోసము నానా మన తిట్లు వస్తే బాగుండదు, కానీ ఇప్పుడు బగచాట్లు పడుతుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీయా, బీజేపీ పార్టీయా? అంటే ఒకసారి మిమ్మల్ని మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. బీజేపీ ఎప్పుడు కూడా ఎన్నికలు గెలవాలని కాదు, మా యొక్క అజెండా దేశానికి మంచి చేయాలా, ఈ దేశానికి మంచి జరగాల, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా పేదరికం నుంచి బయటకు వచ్చి సుసంపన్నులుగా బతకాలా, గౌరవంతో బ్రతకాలని కోరుకునేది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఈ దేశంలో, ఈ సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తి కూడా ఈ ప్రభుత్వం యొక్క పథకాలు, ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి ప్రతి పైసా ఆ చిట్ట చివరి వ్యక్తికి కూడా ఖచ్చితంగా 100% అందాలని కోరుకునేటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతదేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని అధికారంలో ఉంచుతున్నారు. ఓట్లు వేసి అధికారంలోకి తెచ్చుకుంటున్నారు, వాళ్ళు తెచ్చుకుంటున్నారు. మేము గెలవాలనుకుంటే గెలవం. ఇంకో విషయం చెప్పారు, 2 లక్షలు, ఇప్పుడు ఆయన 12 లక్షల రూపాయల బడ్జెట్లో ఇది ట్యాక్స్ వేవర్ ఇచ్చారు కాబట్టి 3వ తారీఖు అనుకుంటా, 3వ తారీఖు ట్యాక్స్ వేవర్ ఇచ్చారు, 5వ తారీఖు ఎలక్షన్ అయినట్టుగా ఉంది. అయితే ఆ 12 లక్షలు ఇచ్చినంత మాత్రాన మాకు ఓట్లని మాకు పడిపోయినాయి అన్నట్టు చెప్తున్నారు. మరి మీరు తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఇచ్చారు, దాంట్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పారు. డైరెక్ట్ కదా, ఇదైతే డబ్బులు అయితే డైరెక్ట్ పంచడమే కదా. మీరు ఏమైనా ట్యాక్స్ వేవర్ ఇచ్చినాం, మీరైతే డైరెక్ట్ డబ్బులు పంచుతున్నారు కదా. అంతేకాదు మీరు ఇంకేమేమి హామీలు ఇచ్చినారు? రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు వేస్తామన్నారు, అవును రైతులకు కూడా 15,000 రూపాయలు వేస్తామన్నారు. అంతేకాదు మహిళలకి ప్రతి నెల 2,500 రూపాయలు మీరు ఇస్తారన్నారు. ఇవన్నీ మరి మీరు ఇచ్చినవి ఏంటి? మీరు ఇచ్చిన ఉచిత పథకాలు కాదా? మీరు ఇచ్చిన ప్రలోభ పెట్టడం కాదా? మీరు ఇస్తేనేమో లీగల్, మేము ఇస్తేనేమో ఇల్లీగల్. మీరు ఇస్తేనేమో కరెక్ట్, మేము ఇస్తేనేమో కరెక్ట్ కాదా? వినయ్ గారు మీరు ఒకసారి కరెక్ట్ చేసుకోండి మీరు మాట్లాడిన మాటలు. రెండో విషయం కూడా చెప్తున్నా, మా యొక్క మేనిఫెస్టోని కూడా ఆయన ప్రస్తావించారు. మా మేనిఫెస్టోలో మేము ఏమేమి చేస్తాం అనేది చెప్పాము, చేసాము ఇన్ని రోజులు అని చెప్పి మేము ఓట్లు అడిగాము. ఓటర్ నచ్చి మాకు ఓటు వేసి గెలిపించుకున్నాడు. మేము ఎప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ లాగా అవినీతి పైన పోరాటం చేసి అదే అవినీతి కోరల్లో చిక్కుకొని జైలుకు పోయి కేసులు మీదేసుకొని మా యొక్క ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే పోరాటం చేసిందో, అవినీతి వ్యతిరేక పోరాటం చేసి మళ్ళీ సిగ్గు లేకుండా అదే అవినీతిలో కూరుకుపోలేదు మేము. అందుకే ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా ఓటు వేయలేదు. సెకండ్ ఆప్షన్ కింద కాంగ్రెస్ పార్టీని చూసుకోలేదు. ఎందుకు? ఆ కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమీ తేడా లేదు. 2 పార్టీలు కూడా అవినీతి మరకలమయం, 2 పార్టీలు కూడా అవినీతిలో PhD చేసినాయి. 2 పార్టీలు కూడా ఢిల్లీ ప్రజలను దోచుకున్నాయి. అంతకుముందు షీలా దీక్షిత్ గారి 10 సంవత్సరాల పాలన కావచ్చు, ఈ 15 సంవత్సరాల ఆమ్ ఆద్మీ పార్టీ పాలన, 3 టర్మ్లో ఆమ్ ఆద్మీ పార్టీ పాలన కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా ఢిల్లీ ప్రజల సొమ్మును దోచుకున్నాయి కాబట్టే బీజేపీకి ఆప్షన్ ఇచ్చారు. బీజేపీ పైన ఇప్పటి వరకు 10 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఒక్క చోట కూడా చిన్న అవినీతి ఆరోపణ లేదు. ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం, అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక్క చోట కూడా అవినీతి ఆరోపణలు మా పైన రాలేదు. మా యొక్క సచ్ఛీలతను చూసి, మా యొక్క సుపరిపాలనను చూసి, మా యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మా యొక్క సంకల్పాన్ని చూసి మాకు మళ్ళీ ఓటు వేశారు. ఇంకో విషయం కూడా చెప్పారు, ఏది మన బీజేపీ విశ్వాసం కల్పించడం అన్నారు. విశ్వాసం ఎవరికి కల్పించాలా? విశ్వాసం అనేది ఓటర్కి కలగాల. మీ కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసం లేక మీకు ఓట్లు పడలేదు. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ పైన విశ్వాసం లేక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈసారి చీత్కరించుకున్నారు. చెప్తున్నాను, ఢిల్లీ ప్రజలు ఒక్క నిమిషం ఢిల్లీ ప్రజలు చీపురిని ఊడ్చేశారు, చేతిని చిదిమేశారు, కమలాన్ని వికసింపజేశారు. ఢిల్లీ మాదే, ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ప్రతి గల్లీ కూడా మాదే, రేపు పొద్దున తెలంగాణలో ప్రతి గల్లీ కూడా మాదే అవుతుంది. దీనికి మాత్రం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉండాలని చెప్పేసి నేను వాళ్ళకి లక్ష్మణ్ గారు
చెప్పమ్మా. అంటే ఇప్పుడు ఢిల్లీ సీఎం రేస్లో బీజేపీ అభ్యర్థులు ఎవరెవరు ఉండే అవకాశం కనిపిస్తోంది? ఇంకోటి ఏంటి అంటే ఆ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ భవిష్యత్ ఏంటి? అంటే ఢిల్లీ ఎన్నికలతోనే భవిష్యత్తు ఏంటి అంటే ఏం చెప్పలేము. దాని ప్రభావం అయితే రాబోయే ఎన్నికల్లో కొంచెం కనిపిస్తుంది, కనిపించకుండా ఏముండదు. మనకి ఇప్పుడే ఇంపార్టెంట్ పార్లమెంట్ ఎన్నికలు లేవు, జమిలి ఎన్నికలు వస్తే తప్ప ఇంకా సమయం చాలా ఉంది. కాకపోతే నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికలు ఏంటంటే బీహార్, ఆ ప్రభావం కొంచెం బీహార్ మీద కూడా పడుతుందని భావిస్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే హర్యానా ప్రభావం మహారాష్ట్ర మీద ఆ రెండు రావటం, మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ రావటం, అంటే ఇప్పుడు రాజధాని కేంద్రంలోనే అది కూడా 27 సంవత్సరాల తర్వాత అది ఒక మారల్ బూస్ట్ అనేది ఆ పార్టీకి వచ్చేసిన తర్వాత అంటే లోకల్ బాడీ ఎన్నికలు కూడా అనేక రాష్ట్రాల్లో రాబోతున్నాయి. సో వాటి ఫలితాలు కానీ కొంత బీజేపీకి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పబ్లిక్ మైండ్ అలా డిస్కషన్ చేసుకుంటారు కదా. అంటే అక్కడ ఆప్ చీఫే ఓడిపోవటం అన్నది, అంటే కేజ్రీవాలే ఓడిపోవటం అన్నది పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది? ఇంకా ఫర్దర్గా పార్టీ అంటే ఇప్పుడు వచ్చిన అంటే రిజల్ట్ కానీ, లేకపోతే ఇప్పుడు ఈ 27 సీట్స్ అప్రాక్సిమేట్లీ 23 అయితే ఈ సీట్స్ కానీ అంటే వేరే పార్టీలో విలీనం అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది అని మనకి వినిపిస్తున్న విమర్శలు, రూమర్స్ కానీ ఏమైనా అనుకోండి. మా రాజకీయ పార్టీలు ఎలా తయారయ్యాయి అంటే ఫిరాయింపుల చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ను ఉపయోగించుకుంటూ పార్టీలు ఫిరాయిస్తున్నారు. ఇప్పుడు లెజిస్లేటివ్ పార్టీనే ఇంకో పార్టీలో విలీనం చేయడానికి 2/3 మెజారిటీ వెళ్ళిపోయి విలీనం చేసుకోరు. అప్పుడు ఆ పార్టీ అనేది అసెంబ్లీలో కనపడదు. అదే విలీనమే చేసే పరిస్థితులు ఉన్నాయి. మనం అనేక రాష్ట్రాల్లో చూసాము, రాజ్యసభలో కూడా చూసాము. తెలుగుదేశం ఎంపీలు పులోమని బీజేపీలో విలీనం చేశారు. అందువల్ల ఇక్కడ ఏది జరగదు అని చెప్పలేము. ఇప్పటికే చూశారు కదా, ఎన్నికల ముందు పోలింగ్ దగ్గరికి వస్తూ ఉండగా 11 మంది శాసనసభ్యులు ఆ టికెట్ రాని వాళ్ళందరూ కూడా ఆపు నుంచి బీజేపీలో చేరిపోయారు కదా. అవును, చేరిపోయినప్పుడు ఇంకా ప్రజెంట్ గెలిచిన వాళ్ళు అధికారం కావాలి, వాళ్ళ పనులు జరగాలి, లేకపోతే వాళ్ళ వ్యాపారాలు బలపడాలి, లేకపోతే ఇంకా వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవాలి అనేది ఉంటది. ఉన్నప్పుడు ఫిరాయింపు చేయరని చెప్పడానికి మనం సాధించలేదు. ఇంకోటి ఏంటంటే లక్ష్మణ్ గారు ఫిరాయించిన వాళ్ళని కూడా ప్రజలు మళ్ళీ ఆదరిస్తున్నారు, ఇది మనం గమనించాలి. అంతే కదా, అంటే ప్రజల దగ్గర ఒక బ్రహ్మాస్త్రం వాడుతున్నారు, మీకోసమే మేము ఏది అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల చేస్తారు, అంటే అపోజిషన్లో ఉంటే నిధులు విడుదల చేయరు, మీ సంక్షేమం కోసమే, మీ క్షేమం కోసమే అని ఒక బ్రహ్మాస్త్రమైన పదాన్ని వాడుతున్నారు. ప్రజలు కూడా ఒక్కోసారి సందర్భంలో ఏం ఆలోచిస్తారంటే, అరే ఈయన అధికార పార్టీ లేకపోతే ఈయన దగ్గర పోతే మన పనులు ఏమవుతాయి, ఈయన చెప్తే ఓడింటాడు, పోలీసు వాళ్ళు కూడా ఈయన మాట విన్నారు కదా అనేది వస్తుంది. ఖచ్చితంగా న్యాచురల్ గా వస్తుంది. వచ్చినప్పుడు ఏమైపోతుంది, ప్రెజర్ కూడా ఉంటుంది. అతను కూడా ఆలోచిస్తాడు, ఏ పని జరగదు, సో పనులు చేసుకోవాలి. అంటే ప్రజలకు పనులు చేయాలన్నా కూడా ప్రతిపక్షంలో ఉంటే జరిగే అవకాశాలు ఉండవు. అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ అంతా ఏమైపోతుందంటే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి భజన చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఒక పార్టీ అని కాదు, ఏ పార్టీ అధికారంలో. అందువల్ల ఏంటి, ఈ ఫిరాయింపుల చట్టంలో అంత లోపాలు ఉన్నాయే, ఉన్నప్పుడు దాన్ని ఎందుకు సవరించలేదు మరి చెప్పండి. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో 10 సంవత్సరాల నుంచి ఉంది. ఎన్నికల సంస్కరణలో భాగంగా ఆ చట్టంలో మార్పులు రావాలా, ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన కమిటీ పెట్టి మొత్తం రిపోర్ట్ కూడా ఇచ్చి ఉన్నారు వాళ్ళు, ఎలాంటి సంస్కరణలు చేస్తే బాగుంటుంది అని. ఇచ్చినప్పుడు ఈ ఫిరాయింపుల చట్టంలో అసలు వాడు పార్టీ ఫిరాయిస్తే వాడి పదవి పోయినట్టు ఉండాలి కదా. మళ్ళీ దానికి స్పీకర్ కంప్లైంట్ చేయాలి, స్పీకర్ పక్కన పెట్టాలి, స్పీకర్ పట్టించుకోడు, మళ్ళీ పోయి కోర్టుకు పోవాలి, కోర్టులో జాప్యం జరుగుతుంది. తీరా 5 సంవత్సరాల పదవి అయిపోయినాక జడ్జిమెంట్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రయోజనం ఏముంది, 5 సంవత్సరాల తర్వాత ఈయన చెల్లలేదు, ఈయన ఎన్నిక చెల్లదు అని ప్రకటిస్తే ఏమిటి ప్రయోజనం?
ప్రజల్లో ఇక్కడ ఫైనల్ గా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రజల్లో ముఖ్యంగా చైతన్యం రావాలండి. ఫస్ట్ ప్రజల్లో చైతన్యం వస్తే ఇవన్నీ అంటే ఈ ఫిరాయింపుల చట్టంలో మార్పులు కానీ లేకపోతే ఎనీథింగ్ ఏమైనా చూడాలంటే ముందు ప్రజల్లో చైతన్యం రావాలి. ఈ మార్పులు చేర్పులు ఎన్ని చేసినా మళ్ళీ కోర్టుకు వెళ్ళటం, మీరు అన్నట్టు స్పీకర్ దగ్గర పెండింగ్ ఉండటం, ఇదంతా కామన్గా జరుగుతూ ఉంటుంది. ఎవరు ఫిరాయించారో ఏంటో అంటే ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. కానీ ప్రజల్లో మరి ఏంటి అన్నది అర్థం కావట్లేదు, ఒక క్వశ్చన్ మార్క్ లానే అనిపిస్తోంది. అంటే ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే మైండ్ గేమ్ ఆడతాయి కదా రాజకీయ పార్టీలు. కులాలు తీసుకొస్తాయి, మతాలను తీసుకొస్తాయి, లేకుంటే తాయిలాలు ప్రకటిస్తాయి. ఇప్పుడు ఢిల్లీలో చూసేది కదా, ఇప్పుడు తాయిలాలకు వ్యతిరేకం బీజేపీ, మరి ఢిల్లీలో ఎందుకు కొన్ని ప్రకటించారు? మరి ఏం చెప్పాలంటే గెలిపింది ఏం అక్కడ. అవును, మేము కూడా ప్రకటించకపోతే ఏమవుతుందో ఏమో గెలవాలి కాబట్టి వాళ్ళు కూడా ప్రకటించారు. అవును. మరి ఇక్కడ ఏమని చెప్పాలి రాజకీయ అంటే ఎలక్షన్స్ ముందు బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా బాగా కలిసి వచ్చింది అనుకోవచ్చా మనకి ఢిల్లీ ఇప్పుడు ఎలక్షన్స్ లో బీజేపీ విజయం సాధించడానికి? ఏ రాజకీయ పార్టీ అయినా వ్యూహంతోనే పోతుంది. ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, అంత అర్జెంట్ గా పార్లమెంటులో బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టారు. అంటే అప్పుడే మాకు ఆ రోజే అర్థమైపోయింది ఇది స్ట్రాటజికల్ గా పెట్టారు. మామూలుగా ఫిబ్రవరి మధ్యలోనూ చివరిలోనూ పెడతారు. కాబట్టి చూడండి ఫస్ట్ వీక్ లోనే పెట్టేశారు. అవును. మరి పవన్ గారు అన్నట్టు ఇప్పుడు 12 లక్షలు కాస్త 15 లక్షలు ఏమైనా చేస్తారా నెక్స్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు? అప్పుడేం చేయరేమో. 12 లక్షలకి ట్యాక్స్ ఫ్రీ అని పెట్టారు. మధ్యతరగతి వాళ్ళకి, చిన్న చిన్న గుమస్తాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఆ ట్యాక్స్ కట్టకుండా ఆ లిమిట్ పెంచేసరికి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారా లేదా? ఇప్పుడు డెఫినెట్ గా అండి ఇక్కడ 1 లక్షలో 10,000 కట్టాలి అంటే ట్యాక్స్, అటు నేను సంపాదించింది 10,000 ఊరికినే కట్టే గవర్నమెంట్ కు అనేటువంటి ఫీలింగ్ లో ఉన్నప్పుడు ఎక్కువ రిలాక్సేషన్ వచ్చింది అనుకోండి, ఎంత సంతోషం. ఆ 10,000 ఇటు పిల్లలకి డ్రెస్సులు కొనొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో కొనుక్కోవచ్చు, లేకపోతే ఇంకో వస్తువు కొనుక్కోవచ్చు, రిలాక్స్ అయినామని అట్లా రిలాక్స్ ఫీల్ అయ్యారు. ఈసారి ఈ రిలాక్స్ ఫీల్ అయ్యేసరికి ఎస్ బీజేపీ రాని ఉండని అని కొంతమంది అట్లా ఒకదాని పోటీ అన్ని తోడైపోయి ఓటింగ్ పర్సెంటేజ్ అంటే వీళ్ళకి పెరిగిపోయింది, బీజేపీ యొక్క శాతం పెరిగింది. లేకపోతే 25 సంవత్సరాల నుంచి అధికారంలో లేని పార్టీకి ఇవాళ అవకాశాలు ఎలా వచ్చాయి అంటే నేను చెప్పాను కదా 3-4 అంశాలు. అవును, ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, నేను రిపీట్ చేస్తున్నా, ముస్లింస్ కూడా వ్యతిరేకించలేదు. అది చాలా ఇంపార్టెంట్ దేశవ్యాప్తంగా. అవును, ఇది ముస్లిం మైనారిటీల ఎఫెక్ట్ ఏమీ పడ్డట్టు మీరు అన్నట్టు ఆ 10 జిల్లాల మీద ఏం పడ్డట్టు కనిపించాల మనకి. 10 నియోజకవర్గాల్లో ఎక్కడా మనకి కనపడలా. వాళ్ళు కూడా హ్యాండ్ ఉంటుంది, లేకపోతే అంత ఈజీగా విజయం సాధ్యపడే అవకాశం లేదు. మరి అందుకని ఇక్కడ ఇవన్నీ బేరీజ్ వేసుకోవడం ఏమైపోతుందంటే, మొన్న ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా సీట్లు తగ్గిపోయాయో అది ఎందుకు అలా జరిగింది, ఫ్యూచర్ లో మన ప్లాన్ ఏంటి అన్న దాని మీద సమీక్ష చేసుకొని అప్పుడంతా ఏం భావించారంటే, మీరు ఎవరిని బీజేపీ నాయకుని అడిగినా, మన మిత్రుడు రవి కాకుండా మిగతా వాళ్ళు ఎవరిని అడిగినా కూడా పెద్ద వాళ్ళని, అరే ముస్లిం ఓటు మాకు పండే లేదు, ముస్లిం ఓటు పండే లేదు, ముస్లింస్ ఒక్కరు కూడా ఓటేలే అన్నారు. ఇప్పుడు అనమని చూద్దాం, మహారాష్ట్ర కానీ హర్యానా కానీ ఢిల్లీ కానీ తీసుకుప్పుడు అనమని చూద్దాం, ముస్లిం ఓట్లు మాకు పడ్డాయి. ముస్లింలు అందరూ కూడా బీజేపీకి వ్యతిరేకం అని కాదు, మా నినాదమే ఉంది, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో మేము పోతున్నాం. కాబట్టి ఆ నినాదాన్ని ఎక్కడ కూడా ఆపలేదు. ఆ నినాదానికి ఇంకో నినాదం ఆపుకుంటూ ఇప్పుడు 4 వరుసల్లో నినాదం ఇస్తున్నాం. కాబట్టి ముస్లింలలో కూడా మా పైన నమ్మకం కలిగింది, విశ్వాసం కలిగింది. ఇంతకుముందు ప్రజలు గారు అన్నట్టు ముస్లింల విశ్వాసాన్ని కూడా మేము పొందగలిగాము. మా నాయకులు ఎవరైనా చెప్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. పవన్ గారు, నెక్స్ట్ ఈ ఓటమి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? బీహార్ ఎలక్షన్స్కి మీరు ఎలా సన్నద్ధం అవుతూ ఉన్నారు? ప్రతి ఓటమి నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠం కంపల్సరీ ఉంటుంది. సారీ, ఒక్క నిమిషం. పవన్ గారు కేటీఆర్ గారు బీజేపీకి అతిపెద్ద కార్యకర్త మీ రాహుల్ గాంధీ అని వ్యాఖ్యానించారండి. బీజేపీని గెలిపిస్తోంది మీ రాహుల్ గాంధీ అని అంటున్నారు. మరి దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా?
ఆ ట్విట్టర్ కి నేను కూడా రిప్లై చేసిన, వాళ్ళ చెల్లె ఈజ్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ టు బీజేపీ విన్నింగ్. లిక్కర్ స్కామ్ లేకపోతే పాపం అవినీతి లేదని వచ్చినటువంటి అవినీతి లేకుండా పరిపాలిస్తా అని చెప్పి ఢిల్లీలో కూర్చున్న ఆయనకి అవినీతి మరకలు అంటించిన కల్వకుంట్ల ఫ్యామిలీ ఇది. సో వీళ్ళే ఇప్పుడు అందుకనే మేము చెప్పినాం వాళ్ళకు ముందు కదా. అయితే ఇంతకుముందు రవి గారు మాట్లాడుకుంటే కొన్ని విషయాలు చెప్పారు. అంటే నైతికంగా కొన్ని విజయాలను కాంగ్రెస్ పార్టీగా మేము సంతోషంగా, ఎందుకంటే జిఎస్టీ మీద పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. సరే వాళ్ళు ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ టైమింగ్ చూసుకొని బడ్జెట్ లో 12 లక్షల రూపాయలు లోపు సంపాదించుకునేటువంటి వాళ్ళకు 5 పైసలు కట్టాల్సినటువంటి బాధ లేదు అంటే ప్రతి ఒక్కళ్ళు అమ్మ నాకు 20,000 ఫీల్ అయ్యారు మధ్యతరగతి వాళ్ళు. దాని మీద పోరాటం చేసిందే కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే మేము ట్యాక్స్ల మీద పోరాటం చేసింది. తర్వాత మీరు కూడా ఎప్పుడైనా ఈ మధ్యలో సినిమాలు కింద పోతే పాప్కార్న్ కింద తినకండి, 5% ట్యాక్స్ నుంచి 8% ట్యాక్స్ వరకు పాప్కార్న్ మీద ఉన్నది. బయటనే ఉన్న తినిపోండి కానీ పాప్కార్న్ అయితే కొనకండి. పాప్కార్న్ మీద ట్యాక్స్ కానీ ఇటువంటి ట్యాక్స్ల మీద మేము పోరాటం చేసినాం. దాన్ని కనుక కాంగ్రెస్ పార్టీ వాడుకుంటే కొంచెం మంచిది. రెండో విషయం ఏంటంటే కేజ్రీవాల్ గారి ప్రభుత్వం ఈ మరకలను పక్కకు పెడితే స్కూలు అండ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనే దాని మీద ప్రైమరీ ఫోకస్ చేసింది. కానీ ప్రజలకు అది కూడా కొత్తదనంగా అనిపించలేదు, మారిపోయింది. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు బీజేపీ వెంబడి మేము కూడా పడతాం. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే ఎల్పిజి సిలిండర్ 500కి ఇస్తామంటారు, తర్వాత ఫ్రీ గ్యాస్ సిలిండర్ దివాళీ, హోలీ, తర్వాత దీపావళికి ఇస్తామంటారు, తర్వాత ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు ఇస్తామంటారు, తర్వాత న్యూట్రిషన్ కింద 21,000 రూపాయలు కిట్ ఇస్తామంటారు, 5 రూపాయలకు భోజనం అంటారు, 2,500 రూపాయలు మహిళలకు. మేము కూడా ఒక 1 మంత్ ఆగిన తర్వాత బీజేపీని ఢిల్లీలో నిలదీస్తాం. ఇవన్నీ కనుక కాకపోతే బీజేపీని కూడా 2 మీద వంగబెట్టేటువంటి పరిస్థితి మేము తీసుకొస్తాం. రెండో విషయం సోదరుడు మాట్లాడుకున్నాం, ఒక 2 నిమిషాలు టైం. సోదరుడు మాట్లాడుకుంటే ఏమన్నా కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాలలో వాళ్ళు ఉన్నటువంటి అలయన్స్లను గుంజుకున్నదంటే ఈ లాస్ట్ 10 years బీజేపీ పరిపాలనలో 12 రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి పార్టీలను, ప్రభుత్వాలను పడగొట్టింది బీజేపీ పార్టీ. ఈడీ, సిబిసిఐడి అనేటువంటి వాటిని వెనకబెట్టుకుని దగ్గర 72 మంది అవినీతి పరులను భారతదేశం దాటించినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ లో చూస్తే రమేష్ గారు కానివ్వండి, ఇంకొక ఆయన కానివ్వండి, పెద్ద పెద్ద స్కాములు చేసిన వాళ్ళంతా ఇవాళ బీజేపీ పార్టీలో. నేను మొన్న ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా చూసిన, లాస్ట్ డిబేట్ లో చెప్పాను. ఒక ఆయన ఇంటికి ఈడీను ఐటీ వాళ్ళు పోతారు, పోయి నీ మీద ఈడీ ఐటీ స్కామ్ జరుగుతుందని వాడు జర్రాగా అని చెప్పి బీజేపీ కనిపించుకుని అయితే యు ఆర్ క్లీన్, యు ఆర్ సూపర్ క్లీన్. విషయాలు ఇదే ఢిల్లీ మధ్యలో రైతులు బీజేపీకి అగేన్స్ట్ గా పోరాటం చేసి, ఇది మాత్రం కొంత ఆలోచించాల్సిన విషయమే రవికుమార్ గారు. పవన్ గారు చెప్పిన విషయం ఇది ఆలోచించాల్సిన విషయమే. నేను అనేది ఏంటంటే బీజేపీ పార్టీ ఏదో క్లీన్ పార్టీ, బీజేపీ పార్టీ ఏదో అద్భుతమైన పార్టీ అనేది కాదు. బీజేపీకి అదాని ఉన్నాడు, ఫండింగ్ జరుగుతుంది, వాళ్ళు అంత మందిని శక్తిని దింపి మేనేజ్ చేసుకోవాలి. ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళ యొక్క ప్రధాన ప్రక్రియగా గెలవగలుగుతుంది అనేది నేను చెప్తాను. రైట్, రవికుమార్ గారు కంక్లూడ్ చేయండి. నేను గత 4 సంవత్సరాలు అయింది అనుకుంటాను నేను టీవీ చర్చల్లో పాల్గొంటూ అధికార ప్రతినిధిగా, ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధిగా ఉన్నా. ఎలక్షన్స్ కంటే ముందు ఒక 2 years బిఫోర్ నుంచి, అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు 2 years బిఫోర్ నుంచి, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతో మంది కాంగ్రెస్ ప్రతినిధులతో నేను చర్చలో చాలా వేడి చర్చలు జరిగినాయి. కానీ పవన్ గారు లాంటి కాంగ్రెస్ ప్రతినిధి నేను ఇప్పుడు చూడలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా ప్రాంప్ట్ గా మాట్లాడుతున్నారు. అయితే ఒక్కరిని చూసాను, దిలీప్ గారిని చూసాను. ఆయన మా పార్టీ నుంచి మీ పార్టీకి వచ్చాడు, దిలీప్ కుమార్ గారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆయన అంటున్నారు ఇది ఒక ఇంటికి పోతే మీ ఇంటి పైన రైడ్ చేస్తున్నాం అనగానే లోపలికి వెళ్ళిపోయి బీజేపీ కండవా వేసుకొని రాగానే ఆయన వదిలేశారు అని చెప్పేసి, వదిలేస్తారని చెప్పేసి చెప్తున్నారు. మీకు విషయం తెలుసా, మా ఎంపీలు ఎవరైనా కానీ ఢిల్లీలో ఫ్లైట్ దిగంగానే, అంటే ఢిల్లీ వెళ్తుంటాం వస్తుంటాం కాబట్టి చెప్తున్నా, ఢిల్లీలో ఫ్లైట్ దిగంగానే అక్కడ నుంచి ఆయన చుట్టూ కెమెరాలు తయారైపోతాయి, రెడీ అయిపోతాయి, రాడార్ ఉంటుంది ఆయన చుట్టూ. ఆయన ఎక్కడ పోతున్నాడు, ఎవరితో కలుస్తున్నాడు, ఎవరితో భోజనం చేస్తున్నాడు, ఎవరితో రాత్రి డిన్నర్ చేస్తున్నాడు అని అన్ని కూడా చూస్తుంటారు. ఆయన అక్కడ ఉన్నది మోడీ గారు, అంత ఈజీ కాదు. అందుకనే మీరు అంత అద్భుతంగా వాడుకుంటే మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కంటిన్యూ చేద్దామండి, సమయాభావం మూలంగా మనకి చర్చను కొనసాగించలేకపోతున్నాం. ఇది ఇవాల్టి చర్చా కార్యక్రమం. స్టే ట్యూన్ టు స్వతంత్ర.